హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మ్యూచువల్ ఫండ్స్లో అసలు డబ్బులు అనేది ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మన దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లోనే ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్లో మనం గ్రో యాప్లో స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అలాగే దాని కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం అనమాట. సో ఈ రోజు ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఒక ఫండ్ని ఎలా మనం చూస్ చేసుకోవాలో ఫుల్ కంప్లీట్గా డీటెయిల్గా అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు చూడండి. నేను మొబైల్లోనే చూపిస్తాను. ఇంకా ఎక్కడికో మీరు సిస్టమ్ దగ్గరికి వెళ్ళో ఇదంతా ఏముండదు. మొబైల్లోనే ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. మీకు గనక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ మార్కెట్ గురించి అయితే ఫుల్గా నేను చాలా వీడియోస్లో అయితే చేశాను. స్టార్టింగ్ నుంచి అయితే చూడండి. ఒక సిరీస్ లాగా అయితే ఉంటుందన్నమాట. మీరు మధ్యలో చూస్తే ఏమీ అర్థం కాదు. సో కంప్లీట్గా మీరు స్టెప్ బై స్టెప్ అయితే రండి. ఫ్రెండ్స్, ఇంకా మ్యూచువల్ ఫండ్స్ చాలా బెస్ట్ అనమాట ఇప్పుడున్న జనరేషన్లో, మన ఫ్యూచర్స్ పిల్లల కోసం కానీ హెల్త్ కోసం కానీ. సో మీరు ఏం చేస్తారంటే ఒక ఫండ్ను ఎలా చూస్ చేసుకోవాలి, ఆ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి నేను లైవ్లో అయితే చూపిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే వీడియో అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయమాకండి. వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే చిన్న లైక్ ఇవ్వండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియోకి నేను ఒక 100-200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీరు గ్రో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీరు మ్యూచువల్ ఫండ్ ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్ళిపోండి. ఆల్రెడీ ఈ గ్రో యాప్ గురించి చెప్పేటప్పుడు నేను ఈ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అన్నిటి గురించి అయితే చెప్పాను. మ్యూచువల్ ఫండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఏంటి అంటే అన్నిటికీ సంబంధించిన ఫండ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. మీకు ఏమన్నా ఒక ఫండ్ కావాలి అనుకుంటే మీరు ఆ ఫండ్ని అయితే చూస్ చేసుకొని దాంట్లో మనం అయితే ఇన్వెస్ట్ చేయడం ఆప్షన్ అయితే జరుగుద్ది అనమాట. ఆల్రెడీ పైన ఎక్స్ప్లోరు, డాష్ బోర్డు, సిప్స్ వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. గ్రో యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ మన వీడియోలో ఉన్నాయన్నమాట మన ఛానల్లో. వీడియో కావాలంటే చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఏదో ఒక దాంట్లో ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాను ఎలా ఇన్వెస్ట్ చేయాలో. ఇప్పుడు నేను స్మాల్ క్యాప్ అయితే తీసుకున్నాను అనమాట. స్మాల్ క్యాప్లో మనకి ఇక్కడ ఈ ఫండ్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ఫండ్స్ లాస్ట్ 3 ఇయర్స్, 5 ఇయర్స్‌లో మనకి బాగా అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో బాగా మనకి వడ్డీ రేటు సంపాదించిన కంపెనీస్ అన్నమాట ఇవన్నీ. సో, ఇప్పుడు మనం ఏదో ఒక ఫండ్ చూస్ చేసుకున్నాం అనుకోండి. అక్కడ మనకి ఆ ఫండ్‌కి సంబంధించిన గ్రాఫు సేమ్ స్టాక్స్ లాగే ఇక్కడ కూడా మనకైతే వస్తదనమాట. సో, ఇప్పుడు నేను ఏదో ఒకటి ఎగ్జాంపుల్‌గా ఒకటైతే తీసుకుంటాను. సపోజ్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ ఫండ్‌లో నేను డబ్బులు పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను అనుకోండి. ఒకసారి 1 మంత్‌ది, 1 ఇయర్‌ది సో మీరేం చేస్తారంటే ఆ గ్రాఫ్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకి రిటర్న్స్ వస్తున్నాయా రావట్లేదా అని చెప్పేసి మనం అయితే గ్రాఫ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఆ గ్రాఫ్ చెక్ చేసుకొని కొంచెం కిందకైతే రండి. కిందకి వచ్చిన తర్వాతల మనకు అక్కడ డీటెయిల్ ఈ ఫండ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫండ్ సైజ్ ఎంత, లేకపోతే అక్కడ మనం కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు అక్కడ సపోజ్ మీకు రిటర్న్ క్యాలిక్యులేటర్ అని ఫస్ట్ ఆప్షన్ ఉందా? ఆ రిటర్న్ క్యాలిక్యులేటర్ ఏంటి అంటే ఈ ఫండ్‌లో మనం డబ్బులు పెడితే మనకి మనం ఒక 5 ఇయర్స్ తర్వాతలు గానీ, 3 ఇయర్స్ తర్వాతలు గానీ మనం ఎంత పెట్టుకుంటే, ఎన్ని సంవత్సరాల తర్వాతలు తీసుకుంటే అంత రిటర్న్ మనకొస్తాయి ఫండ్‌లో పెడితే అని జెప్పేసి చిన్న క్యాలిక్యులేటర్ అనమాట అది. మనం సిప్‌కి క్యాలిక్యులేటర్ ఉంటది. అలాగే వన్ టైమ్ లంప్ సమ్‌కి జేసినా గూడా అక్కడ క్యాలిక్యులేటర్ అయితే ఉంటది. ఇప్పుడు సపోజ్ మనం ఒక 500 చొప్పున మనం ఏం జేస్తాము అంటే ఒక 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసామనుకోండి. అక్కడ మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో దానికి ఎంత మనీ మనకు వస్తుంది అని జెప్పేసి మనకు కింద అయితే చూపిచ్చేస్తదనమాట. సో మీరు అక్కడ ఈజీగా మన క్యాలిక్యులేటర్ కూడా అయితే మనకైతే ఉంటది. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఒకటి అయితే ఉంటదనమాట. ఆ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే హోల్డింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! 221 హోల్డింగ్స్. సో ఈ హోల్డింగ్స్ అంటే ఏంటి అంటే ఈ ఫండ్‌లో మనం మీకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ నేను చెప్పినప్పుడైతే చెప్పాననమాట. మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక కంపెనీలోనే మనం ఇన్వెస్ట్ చేయము. మనకి హోల్డింగ్స్ అనే ఆప్షన్‌లో ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక సపోజ్ రూ. 1000 పెట్టామనుకోండి. ఆ రూ. 1000ని ఏం చేస్తారంటే ఆ 221 కంపెనీస్‌లోనే వీడు ఇన్వెస్ట్ చేస్తాడు. సో మీరు ఈ కంపెనీస్ అన్నీ మీకు మంచిగా అనిపిచ్చి మీరు ఇన్వెస్ట్ చేయాలి అని జెప్పేసి అనుకుంటున్నారు అనుకోండి. మీరేం జేస్తారు? ఆ రూ. 1000 తీసుకెళ్ళేసి ఈ 221 కంపెనీస్ అన్నీ నాకు బావున్నాయి. నాకు మంచి రిటర్న్స్ వస్తాయి అని జెప్పేసి మీరు అనుకుంటే,
ఈ హోల్డింగ్స్‌లోకెళ్ళేసి చెక్ చేసుకొని మీరు ఆ రూ. 1000 అయితే మీరు పెట్టొచ్చనమాట. సో, నెక్స్టు ఈ యాప్ ఈ ఫండ్‌కి సంబంధించిన రేటింగ్సు, ర్యాంకింగు గూడా అక్కడ 3 ఆప్షన్ కిందయితే మనకుంటది. మాక్సిమం అందరూ రిటర్న్ కాలిక్యులేటర్, హోల్డింగ్స్ ఈ 2 మాత్రమే చెక్ చేస్తారు. నెక్స్టు సిమిలర్ ఫండ్స్ అని ఇలా ఆప్షన్స్ కొన్ని కొన్ని ఉంటాయనమాట. సో, మీకు అంత నాలెడ్జ్ ఉంటే ఈ ఆప్షన్స్ గూడా మీరైతే సెట్ చేసుకొని చూడొచ్చనమాట. సో, మీరు ఒక ఫండ్‌లో చూజ్ చేసేటప్పుడు ఫస్టు ఈ హోల్డింగ్స్ ఇవన్నీ క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫండ్‌నయితే చూజ్ చేసుకోవటానికైతే ట్రై చేయండి. సో, ఇప్పుడు సపోజ్ నేను ఈ నిప్పాన్ ఇండియా కంపెనీ స్మాల్ క్యాప్ ఫండ్ అయితే చూజ్ చేసుకున్నా. ఈ ఫండు నాకు బాగా రిటర్న్స్ ఇస్తాయని చెప్పేసి నాకు నమ్మకం అయితే ఉందనమాట. సో, నేనేం చేస్తాను ఇక్కడ వన్ టైమా, సిప్పా అని 2 ఆప్షన్స్ అయితే మీకైతే కిందున్నాయన్నమాట చూడండి. గ్రీన్ కలర్‌లో ఒకటను, వన్ టైము అని చెప్పేసి మీకైతే ఉందనమాట. సపోజు నేను సిప్ చేయాలనుకుంటున్నా. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. సో, నేను ఎంత చేయాలనుకుంటున్నా మినిమమ్ ఒక రూ. 1000 ఈ సిప్‌లో ఈ మ్యూచువల్ ఫండ్‌లో సిప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. సో, మీరేం జేస్తారు, ఆటోమేటిక్‌గా అక్కడ రూ. 1000 కొడతారనమాట. కొట్టిన తర్వాతలో మనం ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసాం గదా! సో, మనకి ఏ బ్యాంక్ నుంచి మనకి డబ్బులనేది డెబిట్ అవ్వాలని జెప్పేసి వస్తది. సో, డన్ కొట్టేసామంటే మనకు ఆటోమేటిక్‌గా మనకి ఓటీపీ అయితే వస్తదనమాట. సో, మీరు ఓటీపీ కొట్టంగానే మనకేమైపోయిద్దంటే ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోద్ది. సో, నేనొకసారి చూపిస్తాను అక్కడ చూడండి. ఓటీపీ నేనిక్కడ కొట్టేసానా? కన్ఫర్మ్ కొట్టేస్తే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. సో, సిప్ ఆర్డర్ ప్లేస్డ్ అంటే మనం ఇప్పుడు ఇంకా ఈ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌లో మనం ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తున్నాము అంటే ఇంకా పర్ మంత్‌కి రూ. 1000 చొప్పున కడుతున్నాము అని చెప్పేసి డన్ అనే ఆప్షన్ అయితే మనం నొక్కేసామనుకోండి. ఆటోమేటిక్‌గా మనం ప్రతి నెల ఇంకా రూ. 1000 మనం కట్టుకుంటా ఉండాలనమాట. సో, ఇప్పుడు అసలు ఆ రూ. 1000 ఎప్పుడు కట్ అవ్వాలి, ఏంటి అని చెప్పేసి నేను డీటెయిల్స్‌లోకెళ్ళైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు రూ. 1000 కట్టాను. ప్రోగ్రెస్‌లో ఉందనమాట. అంటే ఇప్పుడే కదా మనం కట్టింది. సో, ఎక్కడ ప్రోగ్రెస్‌లో ఉంటదనమాట. కొంచెం టైం పట్టుద్ది. అక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తా ఉంటాయనమాట. మీరు ఎప్పుడు ఆర్డర్ చేశారు? ఏంటి? అసలు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఏంటి? ఎంత? అని జెప్పేసి మీకైతే మొత్తం అయితే కనిపిస్తదనమాట. సో, మీరు అక్కడ హెల్ప్ కావాలనుకున్నా కూడా నీడ్ టు హెల్ప్ కస్టమర్ సపోర్ట్ గూడా ఉంటది. సో, మీరు కస్టమర్ సపోర్ట్ గూడా అయితే తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ రూ. 1000 ఆటో సెటప్ పెట్టుకున్నాం అంటే మనకు సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా మన అకౌంట్ నుంచి డెబిట్ అయిపోవాలి అని జెప్పేసి పెట్టుకోవచ్చు. లేకపోతే అక్కడ టైము, డేటు చేంజ్ చేసుకునే ఆప్షన్ గూడా ఉంటది. అంటే ప్రతి మంత్ ఎప్పుడు కట్ అవ్వాలి, లేకపోతే ఏ టైంకి కట్ అవ్వాలి అని జెప్పేసి కూడా అక్కడైతే మనం చేంజ్ జేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాన్సిల్ సిప్ ఆప్షన్ గూడా ఉంటది. ఈ సిప్ మీకు అవసరం లేదు, నాకంత ఇష్టం లేదు అని జెప్పేసుకున్నా మీరు క్యాన్సిల్ జేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను క్యాన్సిల్ జేసి చూపిస్తున్నాను. చూడండి మీరు ఏదో ఒక రీజన్ పెట్టేసి మీరు క్యాన్సిల్ జేసుకోవచ్చనమాట సిప్. సో, ఫ్రెండ్స్ చాలా ఈజీగానే ఉంటది. మీకు క్యాన్సిల్ జేసుకోవాలంటే క్యాన్సిల్ జేసుకోవచ్చు. మీకు రిటర్న్స్ రావాలనుకుంటే మీరు బెస్ట్ ఫండ్ అనేది చూజ్ చేసుకోవచ్చు. సో, క్యాన్సిల్ ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట. నేను నార్మల్‌గా ఎగ్జాంపుల్‌గా అయితే చూపిచ్చాను. మిమ్మల్ని ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పట్లేదు. సో, మనకి ఒక ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని జెప్పేసి నేనైతే పూర్తిగా అయితే చూపిచ్చాననమాట. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో గనక నచ్చితే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మనకి మ్యూచువల్ ఫండ్స్ చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడున్న జనరేషన్‌లో మన ఫ్యూచర్స్‌లో మన పిల్లలకి కానీ, మనకు కానీ కొంచెం మంచి రిటర్న్స్ ఇచ్చే ఫండ్‌నయితే చూజ్ చేసుకోండి. మనకి గ్రో యాప్‌లో ఇంటర్ఫేస్ అయితే చాలా బావుంటది. మీకు ఎంత ఎప్పుడొస్తదో కూడా క్యాలిక్యులేటర్‌లయితే అక్కడ ఉంటాయన్నమాట.